ఏ ఫ్రెండ్స్, చాలామంది ప్రోగ్రామర్స్ ఇంకా బిగినర్ మిస్టేక్స్లోనే ఉంటారనమాట. ఎందుకంటే ఈ క్వశ్చన్ నేను పర్సనల్గా నా కంపెనీలో నేను ఒక కొత్త క్యాండిడేట్గా అడిగాను. ఏదో జస్ట్ ఆ ప్రోగ్రామ్ అలా చూసి దీనికి ఆన్సర్ ఏంటి చెప్పు అంటే కరెక్ట్గా చెప్పాడు అనమాట. సార్ ఫస్ట్ అన్డిఫైన్డ్ వస్తుంది సార్, తర్వాత 2021 వస్తుందని. ఓకే సూపర్, కానీ అది ఎందుకు అలాగ వచ్చిందని చెప్పి అడిగినప్పుడు తను ఆన్సర్ చేయలేకపోయాడు అనమాట. ఎన్నోసార్లు చెప్పాను, ఏదైనా ప్రోగ్రామ్ మనం ఎగ్జిక్యూట్ అని అనగానే హాయిస్టింగ్ అనే కాన్సెప్ట్ మైండ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే అది కంపైల్ చేసినప్పుడు కోడ్ని ఒక ఆర్డర్లో పెట్టుకుంటుంది అనమాట. హాయిస్టింగ్ అనేది అంత ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఎందుకు అలాగ వచ్చింది అంటే, మొదటగా మనకి హాయిస్టింగ్లో ఫంక్షన్స్ అన్ని పైకి వెళ్ళిపోతే ఫంక్షన్స్ తర్వాత వేరియబుల్ డిక్లరేషన్స్ ఫంక్షన్స్ కిందకి వెళ్తాయి అనమాట. అది ప్రీవియస్ ప్రోగ్రామ్లో క్లారిటీగా చెప్పాను, అది మీరు చూడండి. అండ్ ఇక్కడ జస్ట్ వేర్ ఉంది కాబట్టి సో ఈ వేరియబుల్ ఏముందో అది పైన డిక్లేర్ అయిపోయింది అనమాట. అండ్ ఆల్రెడీ డిక్లేర్ అయిపోయింది కాబట్టి అండ్ అసైన్మెంట్స్ ఫంక్షన్స్ కాల్స్ ఎప్పుడు అలాగే ఉంటాయి అనమాట. సో ఈ అసైన్మెంట్ ఏమవుతుంది, ఇలాగే ఉంటుంది. దీన్ని మనం ఎగ్జిక్యూట్ చేయగానే ఫస్ట్ టైం ఇది అన్డిఫైన్డ్, ఎందుకంటే దీంట్లో వాల్యూ లేదు, మనకి అన్డిఫైన్డ్ వచ్చింది. తర్వాత దీంట్లో వాల్యూ ఉంది కాబట్టి మనకి ఈ వాల్యూ వచ్చింది అనమాట. అండ్ మనకి ఆన్సరు ఇక్కడ వస్తుంది చూడండి. థ్యాంక్ యూ సో మచ్.